హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహేశ్వరి కార్తిక్ వ్లాగ్. సో తమ్నెల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటది కదా. మేమైతే మా చిన్నోడిని తీసుకొని ఫస్ట్ ట్రిప్ కి అయితే వెళ్తున్నాము. మాకు దర్శనం ఎలా జరిగింది, మేము ఏ ప్లేసెస్ కి వెళ్ళినాము, మేము ఫుడ్ ఎక్కడ తిన్నాము, ఫుడ్ ఎక్కడ బాగుంది, ఇంకా మా అకామిడేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. వీడియో తప్పకుండా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మేము దూరం ప్రయాణం వెళ్తున్నప్పుడు ఇట్లా వాహన పూజ అంటారు కదా, అయితే చేసుకుని అయితే వెళ్తాం అనమాట. మనం వెళ్ళే ఫస్ట్ ప్లేస్ వెమ్లవాడ. సో వెమ్లవాడ రాజన్న కి జై. జై. స్టార్ట్ అయిపోదాం ఇప్పుడు. సో మా చిన్నోడు చూస్తున్నారు కదా, స్టార్ట్ అవ్వగానే యాక్టివ్ గా ఉండే తర్వాత అయితే మంచిగా పడుకున్నాడు. సో ఇట్లా మన ఒళ్ళో పడుకోబెడితే వాళ్ళకంతా బాడీ పెయిన్స్ వస్తాయి కదా. సో నేను దానికోసం అయితే వారికి బెడ్ అరేంజ్ చేసిన. ఎట్లా చేసినానో చూపిస్తాను మీకు. ఫస్ట్ సీట్ పైన ఒకటైతే మెత్తటి బ్లాంకెట్ అయితే వేసినాను. దాని తర్వాత ఇది మింక్ బ్లాంకెట్ మనకు ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది. నేను లింక్ ఉంటే పెడతాను మీకు. దానిపైన ఇదైతే ఇంకోటి మేము రెగ్యులర్ గా వాడేది బ్లాంకెట్. సో అదైతే వేసుకున్నాను. వాడు పడుకున్నా గానీ హెడ్ కదలకుండా నేనైతే ఇది పిల్లోస్ ఉంటాయి కదా హెడ్ షేపర్వి, అదైతే తీసుకున్నాను. అండ్ సైడ్స్ కి ఇట్లా బ్యాగ్ పెట్టేసి ఇట్లా ఎక్స్ట్రా బ్లాంకెట్ ఏదైతే ఉందో అదైతే నేను ఇట్లా అడ్జస్ట్ చేస్తున్నా అనమాట. బ్యాక్ సైడ్ కదిలినా గానీ కింద పడిపోకుండా. సో మా వాడైతే లేచినాడు అనమాట. ఇట్లా ఫ్రెండ్స్ ఇట్లా కూర్చొని వ్యూ అంతా ఎంజాయ్ చేస్తున్నాడు. మేము ట్రిప్ అయితే సమ్మర్ ఎండింగ్ లో ప్లాన్ చేసుకున్నాము. సో ఫస్ట్ ట్రైన్ అనమాట వీరుది. అప్పుడే కొంచెం డ్రిజ్లింగ్ అయితే స్టార్ట్ అయ్యింది మేము స్టార్ట్ అయినప్పుడు. సో వెదర్ అయితే అంతా హాట్ గా ఏం లేకుండే. సో ఇదైతే మన షామీర్పేట్ లేక్, మీరు గుర్తుపట్టే ఉంటారు కదా. దారిలో మాకైతే ఫస్ట్ షామీర్పేట్ టచ్ అవుతుంది, హైదరాబాద్ నుంచి వెళ్తున్నాం కాబట్టి. లేక్ అంతా ఫుల్ గా అయితే ఉంది, వర్షాలు పడ్డాయి అప్పుడే మనకి. సో మీరు మా వీడియోస్ చూసింటే గుర్తుపట్టే ఉంటారు. మేము ఫస్ట్ షామీర్పేట అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే ఆగుతాము. కొమరవెల్లికి వెళ్ళినా గానీ ఆ దారిలో వెళ్తుంటే, వెమ్లవాడకి వెళ్ళినా గానీ. సో కమాన్ ఇంకా కన్స్ట్రక్షన్ లో అయితే ఉందన్నమాట, కొత్తగా కడుతున్నారు. నేను లాస్ట్ టైం వచ్చిన దానికి ఇప్పటికి టెంపుల్ లో చాలా చేంజెస్ అయితే ఉన్నాయి అనమాట. సమ్మర్ ఉండే కదా, సో షేడ్ అయితే ప్రొవైడ్ చేసినారు. అండ్ మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయితే అయ్యింది. లైటింగ్ కూడా బాగుంది, చూపిస్తాను మీకు. సో షామీర్పేట అయితే రీచ్ అయిపోయినాం కదా. ఇప్పటి వరకు అయితే వీరు అయితే ఏడవలేదు, చూడాలి. టెంపుల్ కూడా చాలా బాగుంది లైటింగ్స్ తోనే అంతా. టెంపుల్ లోపలికి దర్శనంకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. అమ్మవారు అయితే చాలా కలగుంటారు అసలు. పూజ కూడా మాకు చాలా బాగా జరిగింది. అర్చన చేయించుకొని ఇంకా బయటికి అయితే వస్తున్నాం మేము. బయటికి వస్తున్నాక వెదర్ చూస్తే అయితే చాలా బాగుంది. సో కొంచెం సేపు కూర్చొని వెళ్దామని అయితే అనుకున్నాము. చూస్తున్నారు కదా గాలి అదంతా చాలా మంచిగా అనిపిస్తుంది. లేక్ సైడ్ వ్యూ అక్కడ కూర్చొని చూస్తుంటే మేమే కాదు వేరే వాళ్ళు కూడా చాలా మంది అక్కడ కూర్చుంటున్నారు. నిజంగా చాలా పీస్ఫుల్ గా అయితే అనిపించింది అక్కడ కూర్చోవడం. అదంతా మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు ఫ్యామిలీతో వస్తే అయితే. వాటర్ కూడా చాలా మంచిగా ఫుల్ గా అయితే ఉన్నాయి. మంచిగా ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేయడం కూడా, ఈవినింగ్ వాక్ అయితే రావచ్చు. నెక్స్ట్ మేమైతే బయలుదేరిపోయినాం అనమాట. ఇంకా మా చిన్నోడు చూసినారా, వన్ ప్లేస్ కి వాడు వచ్చేసి మంచిగా అత్తమ్మతో అయితే ఆడుకుంటున్నాడు. ఇట్లా మంచిగా మీరు కూడా బయటికి వెళ్ళినప్పుడు బెడ్ అరేంజ్ చేయండి పిల్లలకి. ఎక్కువసేపు మనకు కూడా పట్టుకోవడానికి ఇబ్బంది ఉంటుంది అండ్ పిల్లలు కూడా అన్కంఫర్టబుల్ ఫీల్ కాకుండా అయితే ఉంటారు. సన్సెట్ వ్యూ అయితే చాలా బాగుండే. నెక్స్ట్ మనకి పంచముఖ ఆంజనేయ స్వామి అయితే ఇట్లా వస్తారనమాట దారిలో. వెమ్లవాడ వెళ్లే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది, రెగ్యులర్ గా వెళ్లే వాళ్ళకి. నెక్స్ట్ కొంచెం దూరం ట్రావెల్ చేసిన తర్వాత మేమైతే కొమరవెల్లి బస్ స్టాప్ దగ్గర ఉన్న టీ అండ్ స్నాక్స్ దగ్గర అయితే ఆగినాం అనమాట. నాకైతే ఫుల్ నిద్ర వస్తుండే అసలు ట్రావెలింగ్ లో కూడా. ఎందుకంటే ముందు రోజు నైట్ మా చిన్నోడితో నిద్ర లేదు అసలు. అక్కడ మేము కచోరీ ఇంకా పునుగులు అయితే తీసుకున్నాం అనమాట. పునుగులు బాగున్నాయి కానీ కచోరీ అయితే ఓకే ఓకే ఉండే. మా వీరు చూడండి ఎట్లా చూస్తున్నాడు అసలు, మంచిగా కుళ్ళు అయితే కట్టుకున్నాడు తలకి. నెక్స్ట్ ఒక స్ట్రాంగ్ జింజర్ టీ అయితే తీసుకున్నాము. దెబ్బకి నిద్ర అంతా ఎగిరిపోయింది. నెక్స్ట్ టీ తాగిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయితే అవుతున్నాం అనమాట మేము. టోల్ గేట్ దగ్గర కొంచెం వెయిటింగ్ అయితే ఉండే మాకు, చాలా వెహికల్స్ తర్వాత. ఇంకా కొంచెం సేపటికి మేమైతే వెళ్ళినాము ఇక్కడ నుంచి. ఇంకా నెక్స్ట్ వేములవాడకి అయితే రీచ్ అయిపోయినాం అనమాట. గుర్తుపట్టినారు కదా, ఈ ప్లేస్ నందీశ్వరుడు ఉంటాడు అండ్ ఎదురుగానే మనకి వేములవాడ రాజన్న కమాన్ అయితే ఉంటుంది. జై బోలో రాజన్న జై. నెక్స్ట్ వేములవాడ రీచ్ అయిపోగానే మనకైతే డిన్నర్ టైం అయితే అయిపోయింది అనమాట. సో ఈ బ్రిడ్జ్ ని గుర్తుపట్టినారు కదా మీరు. సో బ్రిడ్జ్ కి లెఫ్ట్ కి వెళ్తే మనకి రైట్ సైడ్ లో ఒక హోటల్ అయితే ఉంటుందన్నమాట. అక్కడికైతే వెళ్ళి డిన్నర్ చేద్దాం అనుకుంటున్నాము. రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే తాజ్ ఫ్యామిలీ రెస్టారెంట్. యాక్చువల్లీ అడ్వాంటేజ్ ఏంటి అంటే బ్రిడ్జ్ కి దగ్గరలో ఉండడం వల్ల ఇదే ఫస్ట్ ఉంటది అనమాట రెస్టారెంట్. ఇది ఒకటే ఉంది అని అనుకుంటారు అందరూ, ఇంకా చాలా రెస్టారెంట్స్ అయితే ఉంటాయి. నేను ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకుంటాను ఈ రెస్టారెంట్ గురించి. సో ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మనకి అంబియన్స్ అయితే ఇట్లా ఉంటుంది అనమాట. డిమ్ లైట్స్ తోని ఇట్లా మనకి ఒక అరేబియన్
రెస్టారెంట్ టైప్ ఒక ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. ఇట్లా ఓపెన్ డైనింగ్ కూడా ఉంది అండ్ ఇట్లా క్లోజ్ డైనింగ్ కూడా ఉంది అనమాట. అంటే ఇట్లా క్యాబిన్స్ టైప్ ఉండి ఇట్లా కర్టన్స్ వేసి అయితే ఉంది. ఇంకా వెయిటింగ్ కూడా చాలా ఎక్కువ. మన ఆర్డర్ రావడానికి అయితే టైం పడుతుంది చాలానే. అండ్ ఫుడ్ విషయానికి వస్తే బాగానే ఉంది. అండ్ ఇట్లా చీకట్లో తింటుంటే మనకైతే ఏం తింటున్నామో కూడా అర్థం కాదు. అంటే దాంట్లో హెయిర్ వచ్చినా ఏదొచ్చినా కానీ కనపడదు. ఓవరాల్ గా రెస్టారెంట్ అయితే ఓకే ఉంది. అండ్ ఫుడ్ విషయానికి వస్తే కొంచెం ఆయిలీ అయితే ఉంటుంది అండ్ కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. మేమైతే వేములవాడలో ఒక మంచి ఫుడ్ ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ చేసినాము, హోటల్. సో అదైతే చెప్తాను మీకు. సేమ్ మన ఇంట్లో తిన్నట్టే ఉంటుంది. అండ్ ఇక్కడ మేము లిమిటెడ్ ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము. జస్ట్ నాన్స్, కర్రీస్, ఇంకా జస్ట్ స్టార్టర్ ఇది వెజిటేబుల్ క్రిస్పీ అయితే తీసుకున్నాము. సో నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనానికి అయితే వెళ్ళాలి కదా, నెక్స్ట్ డే మార్నింగ్ అయితే కలుసుకుందాం. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే మంచిగా రెడీ అయిపోయి దర్శనంకి అయితే స్టార్ట్ అవుతున్నాము. మేము ఎక్కడ స్టే చేసినామో కూడా లాస్ట్ లో అయితే పెడతాను నేను. తప్పకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. మేము వెళ్ళింది జూన్ స్టార్టింగ్ లో, అంటే సమ్మర్ సీజన్ ఎండింగ్ లో అయినా కానీ ఎండ చాలా ఉండే. డే అంతా ఎండ ఉంటుండే అండ్ ఈవినింగ్ ఆగానే వర్షం పడుతుండే అనమాట. 3 days మేము వెళ్ళిన ట్రిప్ లో. నెక్స్ట్ బ్రిడ్జ్ చూసినారు కదా, నిన్న మనం దీనికి లెఫ్ట్ సైడ్ కి వెళ్తే మనము తాజ్ హోటల్ లో తిన్నాము. బ్రిడ్జ్ అనేది మనకి ల్యాండ్ మార్క్ అనమాట. వేములవాడ టెంపుల్ దగ్గరకు వచ్చేసిందని చెప్పడానికి. చాలా ఇయర్స్ నుంచి ఈ బ్రిడ్జ్ అయితే అట్లనే ఉంది. మనకందరికీ తెలుసు కదా, ఇప్పుడు వేములవాడ టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ లో ఉంది. సో మనం ఇక్కడ దారి అయితే చూద్దాం. ఇప్పుడు బ్రిడ్జ్ నుంచి ఇట్లా రైట్ సైడ్ కి వెళ్తే సైన్ బోర్డ్స్ అయితే ఉంటాయి అనమాట. ఇట్లా మనకి భీమేశ్వర ఆలయం నాకు దారి అని చెప్పేసి. సో అదే మనం ఫాలో అవ్వాలి. ఓన్ వెహికల్ లో వచ్చే వాళ్ళు అయితే ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. పార్కింగ్ స్పేస్ అయితే ఉంది. ఇట్లా స్ట్రేట్ ఒక 1 kilometer వెళ్ళిన తర్వాత మనకు ఒక బ్రిడ్జ్ అయితే టచ్ అవుతుంది. సో అక్కడ నుంచి లెఫ్ట్ కి అయితే వెళ్ళాలి. ఎందుకు ఇంత క్లియర్ గా చెప్తున్నా అంటే, మాకు అక్కడ దర్శనం ఎక్కడ జరుగుతుంది అంటే మాత్రం ఎవ్వరు కూడా సరిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో ఇదే అనమాట బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ నుంచి మనం లెఫ్ట్ కి వెళ్ళాలి. టెంపుల్ వెళ్ళాలంటే లెఫ్ట్ కి వెళ్తే మనకు ఒక కమాన్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు చూస్తారు కదా మీరు, ఇదే ఆ కమాన్ అనమాట. కమాన్ ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్ పార్కింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా కార్ వెళ్తుంది, అదే కమాన్. ఆ కమాన్ లోకి అయితే వెళ్ళాలి పార్కింగ్ స్పేస్ కోసం. పార్కింగ్ పెట్టిన తర్వాత ఇంకా మా చిన్నోడిని తీసుకొని మేమైతే దర్శనంకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఎవ్వరు అడిగినా దారి మాత్రం చెప్పట్లేదు టెంపుల్ కి. ఇంకా కనిపించిందే దారి అని చెప్పి వెళ్తూ ఉన్నాం మేమైతే. ఇట్లా నడుస్తూ ఉండాలన్నమాట స్ట్రైట్ గా. మనకి సైడ్ కూడా ఇట్లా కనిపిస్తూ ఉన్నాయి కదా అవి లైన్స్. అవి రష్ ఉన్నప్పుడు నాకు తెలిసి అందులో మొత్తం ఫిల్ అయిపోయి ఉంటది. మేము వెళ్ళినప్పుడు పెద్దగా రష్ ఏం లేదు. సో మేము ఇట్లా స్ట్రైట్ గా వెళ్తూ ఉన్నాము. ఇట్లా డబ్బులు అడిగే వాళ్ళు కూడా ఉంటారు అక్కడ చాలా మంది. సో మీరు అందరినీ నమ్మి మోసపోవద్దు. ఇట్లా స్ట్రైట్ గా అయితే వెళ్తూ ఉండాలి. అండ్ ఇక్కడ ఎవ్వరు అడిగినా టెంపుల్ అడ్రస్ మాత్రం చెప్పట్లేదు. ఇదే మెయిన్ టెంపుల్, ఇదే మెయిన్ టెంపుల్ అని అయితే అంటూ ఉన్నారు. సో మేము వెళ్ళిన తర్వాత ఫైనల్లీ మాకైతే ఈ లైన్ అయితే కనిపించింది. సో మేము ఇదే మెయిన్ టెంపుల్ అయితే అనుకున్నాము. కానీ చూస్తే ఇదైతే నమూనా టెంపుల్ అనమాట. అంటే మనకి యాదగిరిగుట్టలో కూడా ఇప్పుడు ఎట్లా మన నరసింహస్వామి టెంపుల్ కన్స్ట్రక్షన్ అయినప్పుడు ఇట్లా టెంపుల్ అయితే పెట్టినారు, అట్లా వేములవాడలో కూడా పెట్టినారు అనమాట. ఇక్కడ పంతులు కూడా ఇదే మెయిన్ టెంపుల్ అయితే అంటూ ఉన్నారు. కానీ మనం వెళ్లాల్సింది మాత్రం భీమేశ్వర టెంపుల్ కి, అంటే భీమన్న టెంపుల్ కి. ఇప్పుడు అది సేమ్ మన రాజన్న టెంపుల్ ఎట్లా ఉండేనా ముందు వేములవాడలో, అట్లనే లోపల మొత్తం కన్స్ట్రక్షన్ అయితే చేసినారనమాట. నేనైతే చూపిస్తాను మీకు. సో ఇట్లా నమూనా టెంపుల్ లాగా పెట్టినారనమాట ఇక్కడ జస్ట్ దర్శనం చేసుకోవడానికి. ఇక్కడ ఎవరు అడిగిన ఇన్ఫర్మేషన్ మాత్రం కరెక్ట్ గా ఇవ్వట్లేదు. అందుకే మీరే చూసుకొని అయితే వెళ్ళండి. మనకి వేములవాడ అనగానే గుర్తొచ్చేది కోడె మొక్కులు కాబట్టి అక్కడ కోడెలు ఎక్కడైతే కట్టేసి ఉంటాయో, ఇంకా ఏంటి అంటే సేమ్ మన రాజన్న టెంపుల్ ఎట్లా ఉందో ఇప్పుడు భీమన్న టెంపుల్ కూడా సేమ్ అదే మెటీరియల్ తోని అట్లనే ఆ బ్రిడ్జ్ అవన్నీ పెట్టి కన్స్ట్రక్షన్ అయితే చేసినారు. సేమ్ అదే టెంపుల్కి వెళ్ళిన ఫీల్ అయితే వస్తుంది మనకి. ఇప్పుడు నేను నెక్స్ట్ మన వీడియోలో అయితే చూపిస్తాను మీకు. సో పార్కింగ్ ప్లేస్లోని కొంచెం ముందుకు వెళ్తే మనకి డైరెక్ట్ భీమేశ్వర టెంపుల్కి అయితే వెళ్తాం అనమాట. మన బద్దిపోషమ్మ ఆలయం అయితే ఉంటుంది కదా, సో అక్కడ నుంచి దగ్గర అయితే చెప్పినారు మాకు. సో ఇట్లా స్ట్రేట్గా వెళ్తే మనకి ఆ టెంపుల్ ఎక్కడ ఉందో చూపిస్తాను ఇప్పుడు మీకు. పార్కింగ్ నుంచి అయితే ఇట్లా స్ట్రైట్గా అయితే వెళ్ళాలి. ఆ ఎండలో నడవలేకైతే మాకు చాలా కష్టమైంది. అక్కడ నుంచి చాలా నడవడం ఉంది యాక్చువల్లీ చెప్పాలంటే. ఇట్లా స్ట్రైట్గా వెళ్ళాలి. అక్కడ జనాలు వస్తున్నారు కదా, మనం అక్కడ సైడ్ అయితే వెళ్ళాలన్నమాట. అక్కడ కళ్యాణకట్ట అని రాసి ఉంది కదా, అక్కడ కూడా 2 ways ఉన్నాయి. మళ్ళీ కళ్యాణకట్టకు ఒక సైడ్, దర్శనంకి ఇంకో సైడ్. ఎండ అయితే చాలా ఉంది గైస్. అసలు మంచిగా పిల్లలు ఉన్న వాళ్ళు అయితే మంచి ప్రికాషన్స్ తీసుకొని అయితే వెళ్ళండి. ఇంకా నడవడం మా వల్ల కాక అక్కడికి వెళ్ళిన తర్వాత ఆటో అయితే తీసుకున్నాం మేము.
ఇప్పుడు నేను చూపించేదంతా ధర్మదర్శనంకి అనమాట. ఇదంతా నడుచుకుంటూ అయితే వెళ్ళాలంట. యాక్చువల్లీ నేను కూడా థర్డ్ టైమో ఫోర్త్ టైమో వెళ్ళడం ఇది, నాకు కూడా తెలియదు. సో నాలాంటి తెలియని వాళ్ళ కోసం హెల్ప్ అవుతుందని చెప్పేసి ఇంత క్లియర్గా అయితే చెప్తున్నాను. ఇది నటరాజస్వామి విగ్రహం ఉంది కదా, ఇదే అనమాట మనకి మార్క్. సో లెఫ్ట్ సైడే మనకి దర్శనం ఎంట్రీ అయితే ఉంటుంది. మేమైతే శీఘ్ర దర్శనం టికెట్ అయితే తీసుకొని అయితే వెళ్ళినాము. ఆఫ్టర్నూన్ టైంలో అయితే వెళ్ళడంతోనే అక్కడ ఆరగింపు టైం అయితే అయిందనమాట స్వామివారికి. సో మేము ఒక చిన్న టెంపుల్ అయితే ఉంది పక్కన, అక్కడైతే వెయిట్ చేస్తూ ఉండే. అక్కడ అన్న పూజ అని చెప్పేసి ఏదో పూజ కూడా చేస్తూ ఉన్నారు. అది మనకి గాయత్రీదేవి టెంపుల్ ఇంకా సరస్వతీదేవి టెంపుల్ అయితే ఉండిందనమాట. మాకైతే అసలు ఎంత హెల్ప్ అయింది టెంపుల్ అంటే, అసలు ఆ ఎండలో మేమైతే నిల్చోలేకపోతుండే అక్కడ లైన్లో. ఇక్కడ టెంపుల్ ఉండడంతోనే మేమైతే ఇక్కడ వచ్చి అయితే మంచిగా రెస్ట్ తీసుకున్నాము. అండ్ మా చిన్నోనికి కూడా కొంచెం మంచిగా ఆడుకోవడానికి అయితే ఉండే అక్కడ. పొద్దుట నుండి ఎవరో ఒకరు ఎత్తుకుంటూనే ఉన్నాం కదా, సో వానికి కూడా కొంచెం మంచిగా టైం అయితే దొరికింది. అండ్ నెక్స్ట్ ఇదే మన టెంపుల్ అనమాట. సేమ్ చూసినారు కదా ఆ బ్రిడ్జ్, అవన్నీ మన ముందు రాజన్న టెంపుల్లో ఉన్నట్టే మొత్తం ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే చేసినారు. భక్తులకి ఏ ఇబ్బంది అవ్వకుండా సేమ్ అట్లనే లైన్స్ అవన్నీ పెట్టినారు అనమాట దర్శనంకి. నెక్స్ట్ మన వెమ్లవాడ రాజన్న అంటే గుర్తుకొచ్చేది కోడి మొక్కులు ఇంకా బంగారం జోకించడం కదా, మన ఎత్తు బంగారం జోకిస్తారని అంటారు. సో ఫస్ట్ కోడి మొక్కు దగ్గరికి అయితే వెళ్ళిపోదాం మనము. సో ఇక్కడ మనకి టికెట్ అయితే ఇస్తారనమాట. టికెట్ తీసుకొని ఒక కోడిని తీసుకొని మనము గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ లాగా చేయాలి. మనం ఏదైనా మొక్కుకొని వెళ్తే ఆ మొక్కు తీరిన తర్వాత ఇట్లా కోడెని కట్టేస్తాం స్వామి అని అయితే మొక్కుకుంటాం అనమాట. కోడె అంటే ఏంటి అంటే నందీశ్వర స్వామి అనమాట. ఇప్పుడు శివునికి నందీశ్వర స్వామి కదా వాహనము. సో అట్లా మొక్కులు చెల్లించుకున్న వాళ్ళు ఇట్లా కోడితో ప్రదక్షిణ చేసి ఇక్కడ కట్టేస్తారనమాట ఒక దగ్గర. అప్పట్లో ఫస్ట్ రాజేశ్వర స్వామిని దర్శనం చేసుకొని ఇక్కడ భీమేశ్వర స్వామి టెంపుల్లో కొంచెం పూజనే ప్రసాదం అంతా తీసుకొని వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు చూడండి ఇక్కడ చాలా రష్ అయితే ఉంది మన భీమేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అయితే. ఇక్కడ పీపుల్ ఏమని బిలీవ్ చేస్తారంటే మన శ్రీరాముడు రామరాజుని చంపేసిన తర్వాత ఇక్కడికి వచ్చి శివుడిని పూజ చేసినారని అయితే బిలీవ్ చేస్తారు. ఒక స్టోరీ ఉంది. మీకు తెలిసిన స్టోరీ ఏంటి? మీకు ఏదైనా స్టోరీ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. స్టోరీస్ ఎన్నున్నా కానీ మా అత్తమ్మ వాళ్ళు మాత్రం జనరేషన్స్ నుంచి అయితే వస్తున్నారు ఇక్కడికి. సో చాలా నమ్మకం, చాలా పవర్ఫుల్ టెంపుల్ అని అయితే నమ్ముతారు. మేము కూడా లాస్ట్ టైం అయితే వచ్చినాం ఇక్కడికి, కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పేసి ఇక్కడ మా కోడె మొక్కనైతే చెల్లించుకున్నాం మేము. ఇట్లా ఒక రౌండ్ తిరిగి అక్కడ ఆ రాయికి ఇట్లా వేసేయాలన్నమాట ఆ థ్రెడ్ ని. నెక్స్ట్ పక్కనే ఉన్న గుళ్ళకైతే వెళ్తున్నాం మేము. పక్కన ఇక్కడ అమ్మవారి టెంపుల్ అయితే ఉంది, అక్కడికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటున్నాము. తర్వాత ఇక్కడ ఇట్లా ద్వాదశ జ్యోతిర్లింగాలు అని చెప్పేసి ఇట్లా జ్యోతిర్లింగాలన్నీ ఒక దగ్గర ఉన్నట్టయితే ఇట్లా పెట్టినారు. ఇది గ్రిల్ అయితే క్లోజ్డ్ ఉంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది, అక్కడికైతే వెళ్తున్నాము. కిందక జ్యోతిర్లింగాలు చూసినాం కదా, దాని బ్యాక్ సైడ్ అయితే ఇట్లా మనకి నాగులన్నీ ఇట్లా పెట్టుంటాయి అనమాట. అక్కడికి వచ్చి అందరు ఇట్లా బొట్టు పెట్టుకుంటూ ఉంటారు. రాజు అయితే పడుకుండిపోయినాడు అనమాట ఇంకా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద మెయిన్ ప్రోగ్రామ్ బంగారం జోకించడం అని అంటారు కదా, అది చేస్తున్నాం అనమాట వీరుకి. ఇప్పుడు అంటే విరాజ్ ఎన్ని కేజెస్ ఉంటాయి, ఇప్పుడు అన్ని కేజెస్ బంగారం అంటే బెల్లం అనమాట. బెల్లం వానెత్తు బెల్లం జోకించి అందరికైతే పంచి పెడతాం. ఇప్పుడు మా వాడైతే 6.6 కేజెస్ అయితే వచ్చినాడు అనమాట. ఇప్పుడు 6.6 కేజెస్ బంగారం అంటే బెల్లం తీసుకొని అందరికైతే పంచాలి. అనేక అప్పుడు కూడా అత్తమ్మ అయితే అందరికి ఇట్లా పంచి పెట్టినారనమాట. సో ఇట్లా మనకి చాలా షాప్స్ అయితే ఉంటాయి అక్కడ. చిన్న పిల్లల కోసమే కాదు, చాలా మంది పెద్దవాళ్ళు కూడా జోకిస్తారు అనమాట. అంటే వాళ్ళ ఎత్తు బెల్లము అంటే హెల్త్ బాగాలేనప్పుడు ఇట్లా ఏదన్నా మొక్కుకున్నవి తీరితే మాత్రం చేస్తారు. ఇట్లా పెద్ద పెద్ద బెల్లం కడ్డీలు కూడా ఉంటాయి అండ్ చిన్న చిన్నవి కూడా ఉంటాయి. మేము ఇట్లా 1 kg ఇట్లా సపరేట్ గానైతే తీసుకున్నాం. ఇట్లా పంచి పెట్టడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి అందరికి కొంచెం గుడి దగ్గరే అందరికి పంచాలనుకున్నాం మేము. అందుకే ఇట్లా సపరేట్ అయితే చేసిస్తాడు మనకి ముక్కల్లాగా, పంచడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇట్లా ముక్కలు అయితే ఇస్తారు మనకి. ఇప్పుడైతే అందరికి బెల్లం అయితే పంచుతున్నాను.
ఇంకా బెల్లం పంచిన తర్వాత మేమైతే కొంచెం షాపింగ్ అయితే చేద్దాం అనుకున్నాము. అండ్ ఇంట్లో కొన్ని ఫొటోస్ అయితే తీసుకోవాలనుకున్నాం దేవుడివి. సో ఈ ఫోటో ఫ్రేమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ కి అయితే వెళ్తున్నాం మేము. విరాజ్ ది ఫస్ట్ ఆటో రైడ్ ఇది. మంచిగా కూర్చున్నాడు, అసలు మనకి ఏం అర్థం అవుతలేదు పాపం. చాలా ఎండ ఉండే మేము వెళ్ళినప్పుడు, పాపం అన్నిటికీ టాలరేట్ అయితే చేసుకున్నాడు. మాక ఎండకైతే కళ్ళు మండుతుండే గైస్ అసలు ఆటోలో వెళ్తుంటే కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం లంచ్ కి అయితే ఆగినాం అనమాట. చెప్పిన కదా లంచ్ కి మంచి ప్లేస్ అయితే చూపిస్తాను వేములవాడలో అని చెప్పేసి. ఇక్కడైతే అసలు మన ఇంట్లో తిన్నట్టే ఉంది. టేస్ట్ కూడా మంచిగా ఉండే అండ్ హైజీనిక్ కూడా ఉండే అనమాట ప్లేస్. విరాజ్ అయితే టైర్డ్ అయిపోయి పడుకుండిపోయినాడు అనమాట. మీరు కూడా విజిట్ చేయండి ఈ ప్లేస్ ని, అమ్మగారి వంటిల్లు అని చెప్పేసి. అక్కడ ఎవరు అడిగినా చెప్తారు. మీలో అక్కడికి ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే కామెంట్ అయితే చేయండి, మీకు అక్కడ ఫుడ్ ఎలా అనిపించింది అని చెప్పి. మంచిగా తిన్న తర్వాత ఇంకా మేము రూమ్ కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. అండ్ నా రూమ్ డీటెయిల్స్ కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు. మంచి ప్లేస్, చాలా పీస్ఫుల్ గా అయితే ఉండే రూమ్ మాకు. అండ్ రీజనబుల్ ప్రైస్ కే వచ్చింది. ఆ రూమ్ డీటెయిల్స్ అన్ని చూపిస్తాను ఇప్పుడు. అండ్ ఇదే అన్నమాట మేమున్న ప్లేస్, శ్రీ రాజరాజేశ్వరి రెడ్డి భవన్. అండ్ ఇక్కడ రెడ్డిస్ కే కాదండి, ఎవరికి వచ్చినా గానీ రూమ్స్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి. ఫస్ట్ మేము కూడా ఓన్లీ రెడ్డిస్ కే ఇస్తారేమో అని అనుకున్నాము, బట్ లేదు, మేము వెళ్ళి అడిగితే రూమ్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మంచిగా కార్ పార్కింగ్ కి, బైక్ పార్కింగ్ కి స్పేస్ కూడా మంచిగా ఉంది. అండ్ లోపల కూడా చాలా స్పేషియస్ గా ఉంటది, చూపిస్తాను నేను. ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ లోనే మనకి ఆఫీస్ రూమ్ అయితే ఉంటుంది. టెంపుల్ నుంచి ఒక 4 కిలోమీటర్స్ దూరంలోనైతే ఉంటుంది. టెంపుల్ ప్రైమిసెస్ లో ఉన్నవన్నీ కూడా చాలా కాస్ట్లీ అయితే అనిపించినాయి నాకు. ఇంకా చాలా హడావిడిగా ఉంటాయి రూమ్స్ అక్కడ. ఇక్కడైతే మాకు కొంచెం మంచిగా అనిపించింది ఈ రూమ్. లిఫ్ట్ ఫెసిలిటీ, హాట్ వాటర్, ఇంకా ఏసీ అన్ని అవైలబుల్ అయితే ఉన్నాయి అన్నమాట మనకి. అండ్ ఇవైతే రూమ్స్ ముందు కారిడార్స్ అన్నమాట, చాలా స్పేషియస్ గా అయితే ఉన్నాయి. ఇప్పటికప్పుడు క్లీనింగ్ కూడా అంతా అయితే అయిపోతుంది. మేము 2 రూమ్స్ అయితే తీసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి అత్తమ్మ వాళ్ళు ఉన్న రూమ్ అన్నమాట. ఇట్లా 2 కార్డ్స్ అయితే వస్తాయి మనకి. అండ్ ఇది మేము తీసుకున్న రూమ్. అన్ని సిమిలర్ గానే ఉన్నాయి రూమ్స్. ఇట్లా 2 కార్డ్స్ వస్తాయి. అండ్ ఇక్కడ వెంటిలేషన్ కోసం ఇక్కడ మంచి వెంటిలేషన్ అయితే ఉంది. ఓవరాల్ రూమ్స్ ఆర్ సూపర్ నైస్ ఎక్స్పీరియన్స్. కరెంట్ పోతుంది అప్పుడప్పుడు కరెంట్ నిజంగానే పోతుంది గైస్. ఇది ఒకటి ఎక్స్పీరియన్స్ అయినాం మేము. అండ్ ఇక్కడ మిర్రర్ కూడా ఇచ్చినారు అనమాట మనకి రెడీ అవ్వడానికి. అండ్ రైట్ సైడ్ వచ్చేసి బాల్కనీ అన్నమాట. బాల్కనీ కూడా చాలా మంచిగా ఉంటది మనకి. అటు సైడ్ అంతా ఓపెన్ ల్యాండ్ మొత్తము. అండ్ ఇక్కడ మనకి ఒక సింక్, ఒక మిర్రర్ అయితే ప్రొవైడ్ చేసినారు ఫేస్ వాష్ అదంతా చేసుకోవడానికి. అర్లీ మార్నింగ్ అయితే సూపర్ వ్యూ, అసలు వర్షం పడ్డప్పుడు అంతా చాలా మంచిగా ఉంది. అండ్ ఇక్కడ స్పారోస్, చిన్న చిన్న పిచ్చుకలు అవన్నీ వచ్చిపోతూ ఇట్లా మార్నింగ్ ఇట్లా పిచ్చుకలు వచ్చి అరవడం ఇదంతా మాకైతే చాలా మంచిగా అనిపించింది. అంటే మనం సిటీ ఎన్విరాన్మెంట్ లో ఉంటాం కదా, మనం ఇవన్నీ అంత ఎక్స్పీరియన్స్ అయితే చెయ్యము. సో ఇదంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మేము వెళ్తున్న ప్లేస్ ఏందో గెస్ చేస్తూ ఉండండి. హింట్ అయితే ఇస్తాను, రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కూడా వచ్చినారనమాట ఇక్కడికి. అండ్ ఇక్కడ చూడండి రోడ్స్ ఎంత మంచిగా ఉన్నాయి, అటు చెట్లు ఇటు చెట్లు. వెదర్ అప్పటికి కూల్ అయిపోయింది. మార్నింగ్ ఎంత ఎండ ఉండేనో ఈవినింగ్ అయ్యేసరికి మంచిగా కూల్ డౌన్ అయితే అయిపోయింది అనమాట. గుర్తుపట్టినారా ఈ ప్లేస్? ఎస్, మేమైతే కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ కి అయితే వచ్చినాం అనమాట. దారిలో ఇట్లా మంచిగా గ్రీనరీ అయితే ఉంది. ఇక్కడ షాప్స్ చూస్తేనే అర్థమైపోతుంది మనకి, ఇట్లా మంచిగా వైబ్ అయితే ఉంటుంది. ఆరెంజ్ కలర్ జెండాలు అవన్నీ. అండ్ ఇదంతా వాటర్ అన్నమాట. వర్షం పడింది ఆ రోజు బాగా మాకు. సో వాటర్ అని ఇట్లా ఆగిపోయి ఉన్నాయి. అండ్ మా వీరు ఏం చేస్తున్నాడో చూద్దామంటే, వీరు మంచిగా సైడ్ సీనరీ అంతా చూస్తున్నాడు అనమాట విండో నుంచి. అండ్ ఇక్కడ ఇట్లా మంకీస్ అన్ని ఇట్లా అయితే వస్తూ ఉన్నాయి దారిలో మనకి. ఆ కొండగట్టు వైబ్ అనేది వస్తుంది. ఇట్లా మదర్ అండ్ బేబీ మంకీ చూసినారా గైస్, ఆగి ఆగి చూస్తున్నాయి అసలు. అండ్ ఇక్కడ మనం కమాన్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇప్పుడు. ద మెయిన్ కమాన్ ఇదే కదా. అండ్ ముందుకెళ్తే ఇట్లా అన్ని బ్యారిగేడ్స్ అయితే పెట్టేసి ఉన్నాయి అనమాట. అండ్ అక్కడ ఫస్ట్ పైకి వెళ్ళనిచ్చే వాళ్ళు వెహికల్, ఇప్పుడు వెళ్ళనియట్లేదు, అక్కడనే ఆపేస్తున్నారు మధ్యలోనే. ఇక్కడ మనకి ఇక్కడ నుంచి ఇంకా మనం నడుచుకుంటూనే వెళ్ళాలి. అండ్ వీరు బేబీస్ హియర్. ఇంకా మంచిగా వాడైతే అట్లా బేబీ క్యారియర్ లో వేస్తే అన్ని చూస్తున్నాడు. మెయిన్ డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే పవర్ కట్ అయింది గైస్. అక్కడ మన కొండగట్టు టెంపుల్లో లైట్స్ అయితే లేకుండే, ఎక్కువ చీకటిగానే ఉండే. అదొకటే డిసప్పాయింట్మెంట్. కానీ దర్శనం అదంతా అయితే చాలా మంచిగా అయితే అయినాయి మాకు. లోపల పూజ అంతా కూడా మంచిగా అయింది. కానీ వీడియో కోసం అసలు అయితే అంటే లైటింగ్ లేకుండే ఏమి, లోపల టెంపుల్ లో మాత్రమే ఉండే. అండ్ నెక్స్ట్ మనం అమ్మగారి వంటిల్లుకి అయితే వచ్చేసినాం డిన్నర్ చేయడానికి. ఇంకా టయర్డ్ అయిపోయినాం అనమాట మార్నింగ్ నుంచి. ఇంకా మేము ఈవినింగ్ వరకు తిరుగుతూనే ఉన్నాం కదా, మధ్యలో కొంచెం
కొంచెం బ్రేక్ తీసుకున్నాము ఫ్రెష్ అప్ అవ్వడానికి అంతే. అండ్ నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళినామో నెక్స్ట్ వ్లాగ్ లో చూపిస్తాను. పార్ట్ 2 ఆఫ్ దిస్ వ్లాగ్ అనుకోండి. వీరి ఫస్ట్ ట్రిప్ 2 డే ట్రిప్ అయితే ప్లాన్ చేసినాం మేము. వేములవాడ నుంచి ఇంకెక్కడెక్కడికి వెళ్ళొచ్చో మీరైతే కామెంట్ చేయండి. అండ్ కొత్తగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బై బై.